మార్వాడి సపోర్టర్స్ గాని, మార్వాడి సో కాల్డ్ ప్రెసిడెంట్లు గాని రకరకాలు మాట్లాడేది ఏందంటే, ఈ బంగారు వ్యాపారం గావచ్చు, రకరకాల వ్యాపారాలు మేము జేస్తున్నది ఏదైతే ఉందో, ఈ తెలంగాణలో వాళ్ళు చేయలేరు అనే అంశం మీద కూడా అది ఒక అందుకే అపోహ గొడవ ఉంది. వస్తుంది కదా, దాన్ని నేను వివేదిస్తున్నా. హ్మ్. తెలంగాణ వాళ్ళు కూడా చేయగలుగుతారు. తాటి చెట్టుని ఒక గౌడాన్ని ఎక్కగలుగుతాడు, నువ్వు ఎక్కలేవు. అది వాళ్ళ ప్రొఫెషన్. ఒక కుండని కుమ్మరివాడు చేయగలుగుతాడు, వాళ్ళ నైపుణ్యం. అది నువ్వు చేయలేవు. నువ్వు చేయగలిగేది ఏంటి? వ్యాపారం. అంటే కంప్లీట్ బట్టలు బిజినెస్. ఉతికియాలంటే చాకలన్నా ఏం కాస్టిక్ సోడా వేయాలి, ఎంత వేయాలి, ఎంత ఎక్కడ ఆరబెట్టాలి, దాని బ్యాక్టీరియా రావద్దు ఇళ్ళకి అనుకుంటే, ఒక ఇన్ఫాంట్ బేబీ యొక్క బట్టలు కూడా ఉతికిస్తే ఆ బాబుకి ఏం కావద్దు అంటే ఆ బట్టలు ఎంత జాగ్రత్తగా ఉతికియాలి. అవును. ఒక మంగళవాడు నీకు కరోనా వచ్చినా లేకపోతే ఒక కుష్ఠరోగం వచ్చినా గతంలో కటింగ్ వాళ్ళే చేసేవాళ్ళు, డాక్టర్స్ కూడా వాళ్ళే ఉండేది కదా డెలివరీస్. మరి వాళ్ళ నైపుణ్యత అని మనం తక్కువ కడతామా? నైపుణ్యత అనేది ఎవరి సొత్తు కాదు కదా, ఐక్యూ అనేది ఎవరి సొత్తు కాదు, అది కులాంది కాదు, మైగ్రెంట్స్ది కాదు, ఒక ప్రాంతాన్ని కూడా కాదు, ఒక లాంగ్వేజ్ మాట్లాడేటోళ్ళది కూడా కాదు. ఇప్పుడు ఈరోజు సుదర్శన్ రెడ్డి గారు ఉపరాష్ట్రపతి నామినేషన్ అనేది వేస్తున్నారు, తెలుస్తుంది. రేవంత్ రెడ్డి అప్పీల్ ఏముంది? మన తెలుగువాడు కాబట్టి మీరు అందరూ ఓట్లు వేయండి. మరి రాహుల్ గాంధీ కేరళలో పోటీ చేసినప్పుడు, మరి రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్ ఆయన కాబట్టి, సరే ఎక్కడ అనేది నాకు తెలియదు కానీ వేరే భాష మాట్లాడుతుండు కాబట్టి మన మలయాళీ కాదు తెలుగువాడు, ఇక్కడ తెలుగువాడు అని అంటుండు కదా, అక్కడ మలయాళీ కాదు. మరి అక్కడ ప్రజలు వయనాల్లో ఎందుకు వేయాలి ఆయన కోట్లు? వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? పొలిటికల్ లీడర్షిప్లో వన్ నేషన్ వన్ కంట్రీ అన్నప్పుడు ఇటువంటి భేదాభిప్రాయాలు పర్కులేట్ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే ఎవ్రీ టైం ఇది అది అయిపోయింది. ఇప్పుడు దేశం లింగ్విస్టిక్ స్టేట్స్గా మారిపోయింది. దేశం ప్రాంతాల అసమానతలను రూపుదాల్చడానికి విప్లవాలు వచ్చినాయి. అనేక రకమైన పోరాటాలలో ఇప్పుడు రాష్ట్రాలు కూడా ఏర్పడ్డాయి. కొంత కుదుటపడ్డ దేశం అనేది ఇప్పుడు దేశభక్తి భావనలు ఫరడవిల్తా ఉన్నాయి. ఒక శుక్లా వెళ్ళడం కానీ, మన ప్రపంచ దేశాలలో 3వ ఆర్థిక దేశంగా ఎదగబోతూ ఉన్నాం. ప్రపంచ దేశాలు జియో పాలిటిక్స్ మారుతూ ఉన్నాయి. సో అనేక దేశాలకు ఇప్పుడు జియో పాలిటిక్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. మోడీ గారు వచ్చిన తర్వాత ఒకప్పుడు మనం ఇంపోర్ట్ చేసుకునే దేశం, అంటే దిగుమతి చేసుకునే దేశమే 100% మనం. ఈరోజు మనం ఏంటి? వీఆర్ ఎక్స్పోర్టింగ్. అవును. సో ఎక్స్పోర్ట్ కంట్రీగా మనం మారినాం. సో ఈ రకంగా అనేక రూపాంతరాలు చెంది ఆఫ్టర్ 75 years ఇలా ఇండియా ప్రపంచ దేశాలలో చర్చింపబడుతూ ఉంది. సో దేంట్లో చర్చింపబడాలి అంటే దాంట్లోనే అవుతుంది. ఏంటి? సెక్యూరిటీలో, మిలిటరీ పవర్లో, అండ్ రెండవది ఆర్థికంలో. రెండిట్లలో మనం చర్చింపబడుతూ ఉన్నాం. టుడే వీఆర్ ఎ గ్లోబల్ ప్లేయర్. మనం ఇవాళ గ్లోబల్లో ఒక ఆటగాళ్ళం. ఇంతకుముందు వాళ్ళు ఆడుతున్న ఆటలో మనం పాల్గొన్నాం, కానీ ఇప్పుడు మనం ఆడుతున్నాం. అంటే మీరు అన్నారు కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఇక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు ఇక్కడ పోటీ చేస్తున్నారు అనే అంశం మీద అంటే ఏమవుతుంది? ఈ పాయింట్ కూడా నేను అడుగుతాను. ఎందుకంటే ఈ పాయింట్ ను కూడా బేస్ చేసి మార్వాడీలు ఏమంటున్నారంటే, మార్వాడీ సపోర్టర్స్ కానీ, మరి వాళ్ళు రాజకీయ నాయకులు అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు అక్కడ పోటీ చేస్తున్నప్పుడు ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చి వ్యాపారాలు చేసుకుని మా పరిస్థితులు మేము చేసుకుంటే తప్పేంటి అనే అంశం మీద కూడా అవన్నీ కంపారిజన్స్ వద్దు. ఎవరు అంటున్నారో ఒకసారి నేను మాట్లాడతా లీడర్స్తోని. డెఫినెట్గా లా ఆఫ్ ది ల్యాండ్ ఒకటి, రెండోది నేను చెప్పిన కల్చర్ కాన్ఫ్లిక్ట్ అనేది రావద్దు. ఈ రెండు ఎమోషనల్ ఇష్యూస్, భాష విషయం, ప్రాంతం విషయం, ఇవన్నీ కూడా అంటే మనం ఇప్పుడు నీ కాడ ఎడారి లేకపోతే నువ్వు ఎందుకు వస్తావు వలసి ఇక్కడికి? అవును, ఖచ్చితంగా. అక్కడైనా చెప్పండి. ఇప్పుడు అక్కడ అవకాశం ఉంటే ఇక్కడికి రారు కదా. అవును. సో డెఫినెట్గా నేనేమంటున్నానంటే అది ఆ పర్సెప్షన్ డిస్కషన్ రానివద్దు. మనలాంటి లీడర్స్, మీడియా కూడా బాధ్యత ఉంటుందండి డెఫినెట్గా. సరే మళ్ళీ ఒకసారి మీడియా మీద పొలిటీషియన్స్ అని అంటారు, కానీ నేను ఆ రకంగా అనట్లేదు. బట్ సమస్యని సర్సమస్యగా మనం చర్చించాలి. సరే ఇంకోటి ఇండివిజువల్ ఇన్సిడెంట్ అంటాను నేను దాన్ని. ఆ ఇన్సిడెంట్ని ఎంత కఠినంగా ప్రభుత్వం కనుక చర్యలు తీసుకుంటే అంత కఠినంగా కంప్లీట్ ఇప్పుడు మీరు చెప్పే బ్లేమ్ అంతా కూడా ప్రభుత్వందే. ఎస్, ప్రభుత్వం. ఈ ఇష్యూ మీద ఇప్పుడు క్యాస్ట్ పేరున జరిగితే SC ST యాక్ట్ పెట్టాలి. డెఫినెట్గా తీవ్రమైన దెబ్బలు తాగితే గ్రీవియస్ హర్ట్ సెక్షన్స్ పెట్టాలి. మనకు చట్టాలు ఉన్నాయి కదా. ఇంకా హై హ్యాండెడ్నెస్ లో పోలీస్ బాధ్యతగా ఉంటుంది. సొసైటీలో చాలా కఠినమైన చర్యలు తీసుకుంటున్నాం అనాలి. అక్కడ మామూలు సెక్షన్స్ అల్టిమేట్ గా ఎవిడెన్సెస్ ఎట్లా ఉంటే అంతే పెట్టాలి. బట్ సాంద్రత ప్రజలలో ఒక ఒపీనియన్ క్రియేట్ చేయాలి. స్టేట్ బాధ్యత. స్టేట్ ఇన్ ద సెన్స్ ప్రభుత్వం అంటే ఎవరో కాదు, ఇక్కడ స్టేట్ పోలీస్ ఉంటుంది, లా అండ్ ఆర్డర్. సో ద స్టేట్ హ్యాస్ టు టేక్. ఆయన హోమ్ మినిస్టర్ కదా. సో దీన్ని పెంచి పోషించకూడదు. దీంట్లో ఏంటంటే పొలిటికల్ వెండెంటా ఎంటర్ అయింది కాంగ్రెస్ పార్టీ. నేను ఇంకొకటి కూడా చెప్తా పవన్, ఈ రాజకీయ పార్టీలు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక మాట, ప్రభుత్వంలో నుంచి దిగిపోయినప్పుడు ఒక మాట, వారి చేతిలో ఉన్నప్పుడు ఏమీ అనరు. ఒకసారి పబ్లిక్లోకి వెళ్ళి ఓట్లు కావాలన్నప్పుడు మాత్రం అన్ని వరాలు కుల్పిస్తారు. పవర్లకు రాగానే మతి మార్పు వచ్చేస్తుంది.
ఈ వ్యాధిని కూడా మనం నివారించాలి, పొలిటీషియన్స్కి కానీ రాజకీయ పార్టీలకు. అది ప్రత్యేకంగా నేను కాంగ్రెస్ని బ్లేమ్ చేస్తాను. ఎందుకు చేస్తా అంటే ఆఫ్టర్ 75 ఇయర్స్ ఇప్పుడు ఈ రోజు మనం ఇటువంటి భేదాభిప్రాయాలు క్రియేట్ అవుతున్నాయంటే మీరు సుదీర్ఘ కాలం పాటు పరిపాలించినటువంటి వాళ్ళ మీదనే మనకు ఏలైతే చూపే పరిస్థితి వస్తుంది. అక్కడ నువ్వున్నా ఇంకెవడున్నా ఇలా కాంగ్రెస్ పార్టీని అంటున్నట్టు కాదు మనం. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ నేను రాహుల్ గాంధీ గారిది అప్పుడప్పుడు వింటాను యాజ్ అ బీసీ లీడర్గా. అసలు మీ పార్టీ యొక్క విధానం ఏ రకంగా ఉండే నెహ్రూ గారి కాలంలో బీసీల పట్ల, ఇందిరాగాంధీ ఏ రకంగా ఉండే, రాజీవ్ గాంధీ ఏ రకంగా ఉండే, సడన్గా ఇయ్యాలను నేను మార్పు తెచ్చేస్తా అనేసరికి మనకు ఒక డౌట్ వస్తుంది. నీ ఆచరణ మొదటి నుండి నీ ఫ్యామిలీ ఆచరణ చర్చింపబడుతుంది కదా, దాన్ని స్వాగతించు ఫస్ట్. ఓకే, ఐ రిగ్రెట్, మా నెహ్రూ గారు చేసిన తప్పే, మా ముత్తాత మా తల్లి చేసిన తప్పే, మా నాయనమ్మ చేసిన తప్పే, మా తండ్రి సరిగ్గా చేయలేదు, నేను ఈరోజు రియలైజ్ అయినా, ప్రజలలో తిరుగుతున్నా కాబట్టి నేను చెయ్యాలనుకుంటున్నా అనుకుంటూ రావాలి. రైట్. సో ఈ రకంగా బుల్డోజ్ చేసి వస్తామంటే ప్రజలు ఒప్పుకోరు. సో అట్లా పొలిటీషియన్స్ ఇక్కడ మార్వాడి సంఘటన కావచ్చు, ఆంధ్ర సంఘటనలు కావచ్చు, ఎన్టీ రామారావు గారి టైంలో ఉన్న అప్పుడు ఎందుకు 610 జీవో ఇంప్లిమెంట్ చేశాడు కదా, మరి ఎందుకు రాలే ఉద్యమం? ఆ తర్వాత రూలింగ్ వైఎస్ఆర్ దగ్గర కిరణ్ కుమార్ రెడ్డి స్టేట్మెంటు, నీకు కరెంట్ ఉండదు పో, తెలంగాణ ఏర్పడతా, అవి రెచ్చగొట్టే వాక్యాలు కదా, ఇంకా తొందరగా తెలంగాణ రావడానికి ఉపయోగపడింది. రూలర్ మీద డిపెండ్ అవుతారండి. ఇప్పుడు రాష్ట్రాలలో చూడండి, దేశం అంతా వన్ నేషన్ మనం అంటా ఉన్నాం, దేశభక్తి పరడ వెళ్తా ఉంది. అటువంటప్పుడు భేదాభిప్రాయాలు రాకుండా ఉండే అవకాశాలు ఉంటాయి.